ఇంకొక విషయం అండి. ఇక్కడ నేను మీకు మీరు మాట్లాడుతుంది నేను స్టూడెంట్స్‌కి నేర్పిస్తుంటాను గదా! కామన్‌గా నా దగ్గర స్టూడెంట్స్ ఉంటారు గదా! ఇది దీన్నేం జేస్తానంటే నేను కేస్ స్టడీ కోసం యూట్యూబ్‌లో పెట్టి వాళ్ళకి చూపిస్తా. ఓకే గదా! మీకేం అభ్యంతరం లేదు గదా? సార్ నా గూగుల్‌లో నా పేరు కొట్టండి గురువుగారు. మొత్తం జాతకం వస్తది. అవునా? ఓకే. నా లిటరేచరు, నా సైన్స్, నేను చేసిన రీసెర్చ్ పుస్తకాలు అన్నీ వస్తాయి సార్. అవునా? ఓకే. అయితే మీకు ఇది 100% నేను సార్. యూట్యూబ్‌లో పెట్టొచ్చు కదా? నో ప్రాబ్లమ్ కదా మీకు? పెట్టండి సార్. మీ దుంప దగ్గర నా ఫోటో కూడా పెట్టండి. నేను విదేశాలకు వెళ్ళాలి. తప్పకుండా వెళ్తారు. డోంట్ వరీ. హలో. ఈరోజు మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారు కదండి? అవును సార్. ఆ రోజు 2:00 రంజిత్ సార్ ఫోన్ చేస్తారంట. 2:00కి నాకు మెసేజ్ వచ్చింది 2:00కి. అవునండి, నేనేనండి నానాజీ పట్నాయక్ నేను మాట్లాడుతున్నాను. సార్ నమస్తే. నమస్తే అండి. మీ జాతకము అశ్విని నక్షత్రం అండి మీది. 6 డిసెంబర్ 73 కదా? డిసెంబర్ 6 73 రాత్రి 10:10 విజయవాడ. అవునండి. అశ్విని నక్షత్రం 2వ పాదము, మేషరాశి. అవును సార్. కర్కాటక లగ్న జాతకము. ఎస్ సార్. మీకు ప్రెసెంట్ ఏంటంటే రాహు మహర్దశ నడుస్తుందండి. రాహులో గురువు నడుస్తున్నాడు. ఒక్కసారి మీరు మీ ఇష్టదైవాన్ని ఒకసారి మనస్ఫూర్తిగా తలుచుకోండి. ఒకసారి సార్ తలుచుకున్నారా మాస్టర్? ఎస్ సార్. రైట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఒక 4.5 5 years నుంచి కూడా స్ట్రెస్ఫుల్ గానే ఉందండి మీకు లైఫ్ అనేది సార్. కదండి? హలో. ఎందుకంటే కొంచెం గడిచిన 2.5 years నుంచి కూడా ఇంకా ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారు. హలో సార్ చెప్పండి. మీరేంటంటే అవును కాదు అనేది చెప్పాలండి. అంటే నాకు అర్థం కాదు మీరేమంటున్నారు అనేది. లైఫ్ ఇస్ స్ట్రెస్ఫుల్ గా ఉంది. 5 years నుంచి స్ట్రెస్ఫుల్ గా ఉంది. అయితే మీకు ధనయోగాలన్నీ కూడా మెడికల్ రిలేటెడ్ వాటి మూలంగానే వస్తుందండి, మీకు గుర్తుపెట్టుకోండి. అలాగే మీ జీవిత భాగస్వామికి కూడా మెడికల్ రిలేటెడ్ మూలంగానే ధనయోగాలు ఉన్నాయి. అవును సార్. ఆవిడ కూడా డాక్టరే. ఎందుకంటే మీకే కాకుండా మీరు ఎవరినైతే వివాహం చేసుకున్నారో వాళ్ళు కూడా మెడికల్ రిలేటెడ్ మూలంగా ధనయోగాలు పొందుండే జాతకాన్ని మీరు వివాహం చేసుకున్నారు. ఓకే, రైట్. అయితే ఇక్కడ మీకు ఇక్కడ నుంచి కొంత రిలీఫ్ వస్తుందండి మీకు ఖచ్చితంగా. ఎందుకంటే సాటర్న్ మారాడు మీకు యాక్చువల్గా. కాకపోతే మీరు అనుకోవచ్చు ఏమండి మేషరాశి కదండి, మేషరాశికి ఏలినాడు శని అంటున్నారు. ఏలినాడు శని వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉంటుందేమో అనేటువంటి ఒక భయం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అవును సార్. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు ఏలినాడు శని కదా అని పెద్దగా భయపడాల్సిన పని లేదు. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏం చేయాలి అంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు రాబోయే ఇప్పుడు 7.5 years ఉంటుందండి ఏలినాడు శని. ఆ 7.5 years లో ఫస్ట్ 5 years కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చూస్ చేయండి. ఓకే. ఆ జాగ్రత్త కనుక తీసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. మీరు నువ్వులు ఒకటి దానంగా ఇస్తూ ఉండండి. నువ్వులు నల్లవా తెల్లవా సార్? తెల్ల నువ్వులు ఇవ్వచ్చండి. ఎవరైనా నల్ల నువ్వులు తీసుకుంటా అంటే కూడా ఇవ్వచ్చు, దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకే. అలాగే మరొక విషయం ఏంటంటే మీ జాతక చక్ర రీత్యా మీరు మెడికల్ చేసే టైంలో కూడా కొంచెం స్ట్రెస్ఫుల్ గానే సాగింది. అదేం సాఫీగా వెళ్ళలేదు మీకు. 100% రైట్. కరెక్టే కదండి? అట్లాగే 300%. అదే సార్. ఇంకోటి ఏంటంటేనంటే మీ జన్మజాతకంలో మీకు ఖచ్చితంగా 2 గృహాలు కొనుక్కుంటారండి. కాకపోతే మిమ్మల్ని ఎక్కువగా ఏ పేరుతో పిలుస్తారు? మిమ్మల్ని ఇదే పేరా? అజయ్ ప్రకాష్ అనేనా? అజయ్ అని పిలుస్తారు కదా. అజయ్ అనే పేరుకి ఎప్పుడు మీరు ప్రాపర్టీ తీసుకున్నా కూడా ఫేసింగ్ అనేది ఈస్ట్ గానీ, నార్త్ గానీ, సౌత్ గానీ తీసుకోవాలి మీరు. ఈస్ట్ గానీ, నార్త్ గానీ, సౌత్ గానీ ఫేసింగ్ ఉన్న ఇల్లులు తీసుకోవాలి. వెస్ట్ పనికిరాదు మీకు. వెస్ట్ సెంట్రల్ డోర్ పనికిరాదు. పడమర వాయువ్యం మంచి పదం పడింది, పడమర వాయువ్యం అనుకుంటే తీసుకోవచ్చు. ఓకే. బట్ ఇవి మాత్రం పనికిరావు. ఇక మరొక విషయం ఏంటంటే మీకు ఎక్కువగా సర్జరీస్ మూలంగా కూడా ధనయోగం ఉంది మెడికల్లో మళ్ళీ. ఓకే. అట్లాగే మీకు చిన్నపాటి సర్జరీ ఉందండి. సర్జరీ కానీ లేకపోతే యాక్సిడెంట్ యోగాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. శుక్రవారాలు, గురువారాలు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్తుండండి. అవునండి. ఇంకొకటి విషయం ఏంటంటే మీరు మీ జీవిత భాగస్వామే కాకుండా మీ సంతానం కూడా మెడికల్ లైన్ లోకి వెళ్తారు. లేదా మెడికల్ రిలేటెడ్ ధనయోగమైనా ఉంటుందండి ఏదో రూపంలో. అంటే మెడికలే చదవాలని రూల్ లేదు.
ఇంకోటి అచ్చా. ఏంటంటే మీరు గమనించండి, మీకు సంతానం కలిగినప్పటి నుంచి మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగింది. పెరిగింది మళ్ళీ ఆగిపోయింది. ఆగిపోయిందిలేండి, పెరగడం అయితే పెరిగింది కదా. ఆగిపోవడానికి పెరిగింది. సంతానం కాదు కారణం, అంటే ఆగిపోవడానికి గోచారం అండి. మెయిన్ గా 5 ఏళ్ల నుంచి మీకు ఫైనాన్షియల్ గా బాగా ఇబ్బంది పడ్డారు చూసారా మీరు, అవును. పర్టికులర్ గా 5 ఇయర్స్ నుంచి. ఎందుకంటే 5 ఇయర్స్ నుంచి ఇక్కడ గోచారం అనుకూలంగా లేదు మీకు, గోచార గ్రహాలు అనుకూలంగా లేవు 5 ఏళ్ల నుంచి కూడా. ఓకే. కొంతమందికి ఏళ్ళనాడు శని వచ్చాక ఇబ్బంది అవుతుంది, కానీ మీకు వచ్చాక ఇబ్బంది ఏమి ఉండదు, తగ్గుతుంది ఇక్కడ నుంచి మీకు. మీకు ఏళ్ళనాడు శని రాకముందు అంటే లాభంలో శని ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పడ్డారు మీరు. లాభంలో శని అంటే గడిచిన కుంభంలో ఉన్నప్పుడు మకరంలో ఉన్నప్పుడు కూడా పడ్డారండి. దశమ లాభాల్లో కూడా ఇబ్బంది పడ్డారు మీరు ఏళ్ళనాడు శని రాకముందు. అవును 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 కరెక్ట్. ఎందుకు అంటే అందరూ ఏమనుకుంటారు, ఏళ్ళనాడు శని వస్తేనే ఇబ్బంది, రాకముందు బాగుంటుంది అనుకుంటారు. కానీ మీ జాతకానికి ఇది ఈ రకంగా పనిచేయదు. ఒక్కొక్క జాతకానికి స్పెసిఫిక్ గా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్ Okay. పరంగానే ఆ శని అట్లా రిజల్ట్ ఇస్తూ ఉంటాడు. మీకు ఏళ్ళనాడు శని రావడం వల్ల ఇబ్బంది ఇంకా తగ్గుతుంది. అర్థమైందండి? లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పింది ఈ మాట నాకు. అది లేదండి, అంటే జాతకంలో ఉంటుందండి అది కాంబినేషన్. అంటే శాస్త్రంలో ఉన్న విషయం చెప్తున్నాను నేను. నేను కొన్ని క్వశ్చన్లు అడగచ్చా? అయ్యో 100 క్వశ్చన్స్ అడగవచ్చు. నేను ఫస్ట్ కంప్లీట్ అయిపోనివ్వండి, నేను చెప్పింది మొత్తం అయిపోయాక మీరు అడుగుతురు కానీ. ఓకే. అంటే రైట్. అయితే మీరేంటంటేనండి ఓన్ గా చేసుకునే యోగాలు ఎక్కువగా ఉన్నాయండి. అంటే సొంతంగా క్లినిక్ పెట్టుకోవడము ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడ్డా క్లోజ్ చేసుకున్నారు. అది కారణం ఏంటంటే మీకు యోగం లేక కాదు, మీకు టైం నడవదు సరిగ్గా. ఈ 5 ఇయర్స్ ఈ 5 ఇయర్స్ ఏదైతే ఉందో ఇది మీకు బ్యాడ్ టైం నడిచిందండి. అందుకని మీకు అది క్లోజ్ చేసుకున్నారు. కానీ మీ లైఫ్ మొత్తము కూడా ఈ మెడికల్ మీదే మీరు సంపాదిస్తారు కూడా మళ్ళీ చక్కగా, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఇంకెక్కడ సంపాదిస్తాం సార్? 52 ఏళ్ళు వచ్చినాయి. ఇంకెక్కడ? అయ్యే భలేవారే, KFC అతను 70 ఏళ్ళలో సంపాదించాడుగా. 70 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు KFC అధినేత. ఈ మధ్య అందరూ ఆయన పేరు భలే ఈజీగా చెప్తున్నారు గురు. మరి మోటివేషన్ కి ఎవరో ఒకరు ఉండాలిగా. ఇప్పుడు మీరు 50 ఏళ్ళకే మీరు పాపం, అంటే మీరు పడ్డ కష్టాల వల్ల మీకు అట్లా అనిపించింది 52 ఏళ్ళకే. ట్రూగా, ఎందుకంటే 5 ఏళ్ళ నుంచి బాగా ఇబ్బంది పడ్డారు లైఫ్ లో, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే నేను అనేది ఏంటంటే 50 ఇయర్స్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే కదా, మీకు తెలియదు ఉంది. 120 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో నో ప్రాబ్లం. అలాగే మీకు ఆయుష్ కూడా మంచి ఆయుష్ ఇచ్చాడు భగవంతుడు, నో నీడ్ టు వరీ. కాకపోతే శుక్రవారాలు లేదా గురువారాలు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం ముఖ్యంగా ఏంటంటే హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, హెల్త్ కేర్ ఉండాలి. ఎందుకంటే మీరు 2.5 సంవత్సరాల నుంచి హెల్త్ పరంగా కూడా కొంత ఇబ్బంది పడ్డారు మీరు. ఎగ్జాక్ట్లీ 300% రైట్. అవునండి, ఇబ్బంది పడ్డారు. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇది మీకు ప్రజెంట్ రాహుదశ 6వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం శత్రుత్వాలు కూడా పెరుగుతుంటాయండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే శత్రుపై ఎక్కువ ఉంటుంది. అవును, ఎందుకంటే ఇక్కడ రాహువు మూలా నక్షత్రంలో ఉన్నాడండి మీకు జాతకంలో. ఎప్పుడైతే మూలా నక్షత్రంలో ఉన్నాడో ఆ మూలా నక్షత్రాధిపతి కేతు కుజ నక్షత్రంలో ఉన్నాడు, మృగశిరలో ఉన్నాడు, కుజుడు నక్షత్రం. అందుకని ఏమవుతుంది, దాని బీజము అంటే రాహు ఉన్నటువంటి నక్షత్ర బీజం ఏమైంది అంటే అక్కడ గొడవలకు కారకుడైన కుజ సంబంధంలో కలిగి ఉంది. ఆ కుజుడు మీకు లగ్నాధిపతితో కలిసి ఉన్నాడు. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే వివాహ జీవిత భాగస్వామితో కూడా డిస్టర్బెన్సెస్ ఏర్పడతాయి. దీనివల్ల మామూలుగా కాదు, భయంకరమైన భయంకరమైన డిస్టర్బెన్సెస్ ఏర్పడుతున్నాయి దీనివల్ల. ఎందుకు అంటే 6లో ఉండే గ్రహము 12లో ఉండే గ్రహము అది ఉండే నక్షత్రాధిపతి లగ్నాధిపతితో కలిసి ఉండడము, ఈ ఇంటర్లింక్ ఏదైతే ఉందో ఈ ఫలితాలను ఇక్కడ ఇస్తూ వస్తుంది మీకు. కాకపోతే మీరు ఇప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి లైఫ్ అనేది ఖచ్చితంగా బాగుంటుందండి. కాకపోతే మీరు ఏం చేయాలంటే, మీకు నడుస్తుంది రాహు మహర్దశ కాబట్టి రాహువు కేతువు అంటే మినుములు ఉంటాయి కదండి, మినుములు ఉలవలు అలాగే నువ్వులు, ఈ మూడింటిని దానంగా ఇవ్వండి. ఎవరికి ఇవ్వాలి? మీకు దగ్గరలో టెంపుల్లో పురోహితులు ఉంటారు చూసారా, ఓకే, వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ ఆలయంలో ఉండేటువంటి పురోహితులకి ఇవ్వండి. ఓకే, ఎప్పుడు ఇవ్వాలి? ఎప్పుడెప్పుడు ఇస్తారంటే మినుములేమో శనివారం ఇవ్వాలి, నువ్వులు కూడా శనివారం ఇవ్వాలి, ఉలవలు మంగళవారం నాడు ఇవ్వాలి. ఒక కుజుడికి? అవునండి, కుజుడికి ఇవ్వాలి. ఇస్తే గనక బాగుంటుంది. ఓకే, మీ ఫాదర్ కూడా వెరీ స్ట్రాంగ్ అండి చెప్పాలంటే.
300% రైట్. వెరీ స్ట్రాంగ్. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఆ, మీకు ఆదాయం వేటి మూలంగా వస్తుంది అంటే మీ లైఫ్లో వేటిలో మీరు బలంగా ట్రై చేసుకుంటూ వస్తుంది అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ మెడికల్ అండి. రెండవది ఆరోగ్యాన్ని ఇచ్చేది ఏదైనా మీరు చేయొచ్చు. ఏదైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు కొన్ని దేశాల్లో కొన్ని దొరకవు మెడికల్ పరంగా ఇక్కడ నుంచి పంపించేది ఏదైనా చేసుకోవచ్చు మీరు. లేదా ఆన్లైన్ లో కన్సల్టెన్సీస్ ఇస్తుంటారు చూసారా, ఇప్పుడు మీరు అట్లా ఆన్లైన్ లో కన్సల్టెన్సీస్ కూడా మీకు ధనయోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆ, ఈ రవి 12వ అధిపతితో కలిసి ఉన్నాడు. 12 అంటే విదేశ బుధుడితో కలిసి ఉండి విదేశీ కారకుడితో ధనాధిపతి పంచమ స్థానంలో ఉన్నందుకు మీకు ఖచ్చితంగా అందుకే మీకు సంతానం కలిగినప్పుడే గ్రోత్ అయింది. విదేశీ మూలకంగా ధనయోగం వస్తుంది కూడా మీకు ఫ్యూచర్ లో వచ్చింది కదా. ఆల్రెడీ పనిచేసి ఇండియాకి వచ్చాను. అవునండి, అవును. ఎందుకంటే విదేశీ ధనయోగ జాతకాలు అంటారండి మీవి. అందుకని విదేశీ మూలకంగా ధనయోగాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే ఆ రూపంలోనే మీరు ఎక్కువగా ట్రై చేసుకోండి మీ లైఫ్ లో. మీరు ఇంకోటి ఏంటంటే మీరు అశ్విని నక్షత్రంలో పుట్టారు కదా. అవును. అశ్విని నక్షత్రంలో పుట్టినందుకు మీకు చిన్నప్పుడు ఒక 3 ఏళ్ల వయసు వరకు కేతు దశ నడిచిందండి. 3-4 ఏళ్ల వయసు వరకు. దాని తర్వాత శుక్రదశ వచ్చింది. శుక్రుల్లో ఏంటంటే చదువు మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయేవారు ఆ 20 years కూడా. అలాగే కొంచెం దెబ్బలు ఎక్కువ తగిలించుకోవడము, కొంచెం మీ మదర్ కి కూడా కొంత ఇబ్బంది పడడం జరిగింది శుక్రదశల్లో. ఎగ్జాక్ట్లీ. ఇక మరొక విషయం ఏంటంటే ఓకే మీరు అందరికంటే చాలా బాగా కమ్యూనికేషన్ చేస్తున్నారండి అసలు. గుడ్ కమ్యూనికేటర్. నేను అంటే సార్ విత్ రెస్పెక్ట్ గౌరవంతో చెప్తున్నా, నేను చాలా స్టడీ చేశాను సార్. ఓకే. అంటే టు బి ఫ్రాంక్లీ నేను 5-6 మంది జ్యోతిష్కులను కలిశాను. బట్ మిమ్మల్ని కలవాలని నేను ఆఫ్రికాలో ఉన్నప్పటి నుంచి కూడా ట్రై చేస్తున్నా. ఓకే. భగవంతుడు ఇవాళ కల్పించాడు. ఇప్పుడు నేను రామేశ్వరంలో ఉన్నా యాక్చువల్ గా. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. అమ్మవారి అనుగ్రహం. రామేశ్వరం వెళ్ళి ఇవాళ మాస శివరాత్రి శివుడు దర్శనం చేసుకొని సముద్ర స్నానం చేసి బావిలో తిరిగి మీరు చేస్తారు 2ంటికని కూర్చున్నా రూమ్ లోనే. ఓ అవునా. ఓకే. మొన్న తిరునల్లారు వెళ్ళి శనేశ్వరం దర్శనం చేసుకొని రేపు కుంభకోణంలో నవగ్రహాల టెంపుల్ చూసుకుందాము ఓకే అని అనుకొని ఇంకెట్లన్నా నానాజీ సార్ పట్టుకోవాలి. వన్ ఆఫ్ ద మీవి యూట్యూబ్ లో రెగ్యులర్ గా చూస్తారు ఆఫ్రికాలో. రెగ్యులర్ మీరు చెప్పిన దాంట్లో నర్మగర్భంగా చెప్పేది విష్ణు సహస్రనామం మేషరాశి వారు వింటూ ఉండాలి అని ఏ ముహూర్తాన్ని చెప్పారో అది విన్నప్పటి నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి సార్ నాకు. చాలా మంచి. టు బి ఫ్రాంక్లీ అంతా అంటే మీ గురించి ఎంక్వైరీ కూడా చేశాను ఫ్రాంక్లీ స్పీకింగ్. అమ్మవారిని అనుగ్రహించుకున్నారు. మీరు ఒరిస్సా వాళ్ళు ఎక్కడో అటువైపు అంట, మీరు విశాఖపట్నం సైడ్. ఆయన అమ్మవారిని ఎక్కువ కొలుస్తుంటారు. ఆయన వాక్చాతుర్యం మంచిది అని చెప్తారు చాలా మంది. అంతా అమ్మవారి దయ మంది గొప్పనే ఉంది. అడగండి నేను చెప్తాను, అడగండి. అయితే ఇక్కడ ఏంటంటేనండి ఇక్కడ శుక్రదశ అలా గడిచిపోయింది మీకు. దాని తర్వాత రవి దశలో కొంచెం మెడికల్ సైడ్ కొంతవరకు సపోర్ట్ చేసింది రవి దశ మీకు. అవును. చంద్రదశల్లో మొత్తం వీళ్ళంత చంద్రదశల్లో వేరే వేరే ప్రాంతానికి వెళ్ళడం ఇవన్నీ కూడా జరిగాయి. చంద్రకుజ దశల్లో చాలా బెస్ట్ పీరియడ్ నా లైఫ్. అవునండి, అదే చెప్తున్నా. బెస్ట్ పీరియడ్, మంచి ధనయోగాన్ని ఇచ్చింది. చంద్రకుజ రెండు దశలు కూడా విదేశాలకు తీసుకెళ్తుందండి. ఈ 2 దశలు 100%. చంద్రబాబు నాయుడుతో కూర్చొని పవర్ పాయింట్ తో ప్రెజెంటేషన్ మాట్లాడినా. అవును. అది ఒక మంచి, ఎందుకంటే చంద్రుడు చంద్రమంగళ యోగంలో దశమంలో ఉన్నాడు కదండి. సీఎం చంద్రబాబు నాయుడు గారితో, కామినేని సూర్యనారాయణ గారితో, వెంకయ్య నాయుడు వీళ్ళందరితో కూర్చొని పర్సనల్ గా నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇచ్చాను మినిస్టర్స్ కూడా. వెరీ గుడ్. అదేనండి, అది చంద్రమంగళ యోగం అంటుంటారు చూసారా. చంద్రమంగళ యోగం రావడానికి కారణం ఇదండి. ఇది మీకు అక్కడ బాగా యోగించింది దశమంలో ఉండడం వల్ల. అది మంచి స్టేజ్ తీసుకెళ్ళింది. బట్ ఎప్పుడైతే రాహు వచ్చి 6లో ఉన్నాడో ఎఫర్ట్స్ అన్ని కూడా ఇదైపోవడం, ముఖ్యంగా 5 ఏళ్ల నుంచి ఇట్లా జరుగుతూ వచ్చింది. మీకు అర్థమైందండి? అది అర్థమవుతుంది. కనపడింది, మీరు చెప్పినంత కనపడింది కళ్ళ ముందు ఇప్పుడు. అవును సార్, అవునండి. అంటే జ్యోతిష్ శాస్త్రం ఖచ్చితంగా పనిచేస్తుందండి. దాన్ని రీడ్ చేసే విధానం, ఆ ప్లానెట్స్ ఏమిస్తుందని తెలుసుకోవాలంటే
సో ఇక్కడ నేను అనేది ఏంటంటే నేను చెప్పిన దానం చేయండి, చేస్తే ఉలవలు, ఖచ్చితంగా బాగుంటుంది. ఉలవలు, మినుములు, కందులు 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 ఇవ్వండి. అగైన్ మరొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం, గురువారం తీసుకోకండి. శుక్రవారం, గురువారం తీసుకోవాలి. తీసుకోకూడదు. మీకు పనికిరాదు, మీకు పనికిరాదు, మీకు పనికిరాదు. ఎందుకంటే మీకు శుక్రుడు బాధకుడు అండ్ గురువేమో నీచంలో ఉన్నాడు. ఓకే, డన్. ఎప్పుడు మీరు తీసుకున్నా సోమవారం, మంగళవారం ఇది బెస్ట్ మీకు. తీసుకుంటా. ఈ రోజు కూడా మంగళవారం. మీకు ఇంకోటి ఏంటంటే చంద్రకుజ దశలు బాగా నడిచాయి కదా మీకు. సూపర్ సార్, నా లైఫ్ లో ఎగ్జాక్ట్లీ. అది ఏం లేదండి, ఇక్కడ మనం ఏంటంటే ఏ మహాదశలు బాగా నడిచాయో వాటికి సంబంధించిన రోజుల్లోనే మీరు కనుక బాగా మీ యొక్క ప్రయత్నాలు కానివ్వండి, మీ ఎఫర్ట్స్ కానీ పెడుతూ ఉంటే యోగిస్తుంది మీకు లైఫ్ కూడా, గుర్తుపెట్టుకోండి. చేస్తాను. అదొకటి. ఇక ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇందాక చెప్పాను కదా ఏ ఫేసింగ్ మీకు తీసుకుంటే మంచిది అని, అజయ్ అనే పేరుకి. అదొకటి చూసుకోండి. మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి అంటే కనుక మీరు చేయవలసింది ఏంటంటే నవగ్రహాల్లో రవి, బుధ గ్రహాలు ఉంటాయి కదా. అవును. రవి, బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. రవి, సన్ను, మెర్క్యూరీ ఈ గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అంటే చేసి ఏం చేయాలంటే మీరు ఒక 9 ప్రదక్షిణాలు వాటి చుట్టూ చేసుకొని అదే ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఒక 3 ప్రదక్షిణాలు కనుక చేసుకున్నట్లయితే మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో ఆ సంకల్పం నెరవేరుతుంది మీకు. అర్థమైందా? రేపు కుంభకోణంలో నవగ్రహ టెంపుల్ కి వెళ్తున్నా 9. అవునండి, మంచిదేనండి, చేసుకోవచ్చు హ్యాపీగా. మీకు లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్ కూడా ఏంటంటే 1 నెంబరు, 2 నెంబరు, 9 నెంబర్ ఇస్ మోస్ట్ లక్కీయెస్ట్ నెంబర్స్ అవుతాయి మీకు లైఫ్ లో. మీరు రత్నం ఏదైనా పెట్టుకోవాలి అని అనుకుంటే కూడా మీకు ఏంటంటే పగడము, ముత్యము లేదా కెంపు పెట్టుకోవచ్చు. మీరు పగడము, ముత్యము, కెంపు ఇవి పెట్టుకోవచ్చు. మీరు పొరపాటును కూడా వజ్రం గాని, కనకపుష్పరాగం గాని, వైడూర్యం గాని పెట్టుకోకూడదు. లేవు సార్, ఒంటి మీద అవన్నీ అదృష్టం లేదులేండి, పెట్టుకోకూడదు అంటే చెప్తున్నాను నేను మీకు. ఇంకోటి ఏంటంటే మీకు ఆస్ట్రాలజీ, వాస్తు నాలెడ్జ్ కూడా కొంత ఉంటుందండి మీకు. దాని మీద సబ్జెక్ట్స్ మీద ఆ సబ్జెక్ట్స్ మీద మీరు అధ్యయనం కూడా చేస్తారు. ఎందుకంటే అకల్ట్ విద్యా యోగం ఉంది మీ జాతకంలో. అకల్ట్ విద్యా యోగం ఇది ఎక్కడ చెప్పారు? ఇది ఎక్కడ చెప్పారంటే నాకు అర్థం కాలేదు. అంటే ఏ బేసిస్ మీద చెప్పాను? బుధుడు విద్య కారకుడు అండి. అవును. వృశ్చిక రాశి అనేది న్యాచురల్ 8th హౌస్. అది అకల్ట్ 8th హౌస్ అనమాట. అకల్ట్ ఆ 8th హౌస్ లో ఉన్నందుకు న్యాచురల్ 8th లార్డ్ కూడా మీకు ఏంటంటే 12 మీ లగ్నం నుంచి 8th లార్డ్ కూడా 12లో ఉండి ఆ 11లోకి వెళ్ళి చూస్తున్నాడు బుధుడిని. ఏంటేంటి కర్కాటక లగ్నంలో నుంచి అష్టమాధిపతి శని, అష్టమాధిపతి చంద్రుడు, శని 12లో ఉండి 11లోకి వెళ్ళి చూస్తున్నాడు దాన్ని, బుధుడిని. శని మిథునంలో నుంచి బుధుడిని చూస్తున్నాడు. చూడడం వల్ల ఏమైందంటే అష్టమాధిపతి విద్యాకారకుడిని చూస్తున్నాడు. ఆయన సీక్రెట్ సైన్ లో ఉన్నాడు. ఓకే. న్యాచురల్ 8th లార్డ్ కూడా తన న్యాచురల్ 8th లార్డ్ అయిన కుజుడు కూడా చూస్తున్నాడు. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే అకల్ట్ వీటి మీద బుక్స్ చదవడము, సబ్జెక్ట్ నేర్చుకోవడము, అర్థం చేసుకోవడం ఇవన్నీ ఉంటాయండి మీకు. కరెక్ట్ సార్, చాలా బాగా చెప్పారు. అదండి. సో ఇది. సో ఇంకోటి ఏంటంటే మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏం కంగారేం పడక్కర్లేదు మీ జాతకంలో. ఎందుకంటే పంచమంలో బుధాదిత్య యోగం ఏర్పడింది కదా. సో నో నీడ్ టు వరీ. కొంచెం ఏంటంటే కొంచెం ఏదైనా సరే ముక్కుసూటిగా ఉండడము, కొంచెం వాళ్ళు కొన్ని విషయాల్లో గుప్తంగా ఉండడం కూడా జరుగుతుంటుంది. వాళ్ళు కొంచెం కొంత గుప్తము, మొండితనము రెండూ ఉంటాయి. బికాస్ ఆఫ్ పంచమంలో ఉండే గ్రహాల మీద చంద్రమంగళ యోగం దృష్టి పడింది కాబట్టి. సో వాళ్ళ లైఫ్ గురించి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏదో చిన్న అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అది కామన్ గా వాళ్ళ జన్మజాతకం వల్ల జరగచ్చేమో. కానీ మీ పర్సనల్ చార్ట్ మాత్రం కంప్లీట్ గా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, వాళ్ళ జాతకం మీకు సపోర్ట్ చేస్తుంటది. ఏది ఫైనాన్షియల్ ఎదుగుదలకి. ఓకే. అది. ఇక మరొక విషయం ఏంటంటే కొంచెం మీ తల్లి గారికి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలండి మీరు ఎప్పుడు కూడా. ఎప్పుడు అది కొంచెం చూపిస్తుంది.
మీరు ఎప్పుడైనా సరే శుక్రవారాలు, గురువారాలు వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఓకే, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. మీరు కొంచెం నవంబర్ వరకు కొంచెం ఈ అప్పుల విషయంలో కొంచెం ఇబ్బంది పడతారు, అది చూసుకోండి. నవంబర్ దాటిందంటే ఎప్పుడు మెయిన్ గా ఎందుకంటే మీరు 2.5 సంవత్సరాలుగా పడిన అప్పుల ఇబ్బంది ఎప్పుడు పడలేదు లైఫ్ లో. అవును సార్, కరెక్ట్. సో ఏం లేదు, ఇది ఒక నవంబర్ వరకు ఉంటుందండి. ఎందుకు నవంబర్ వరకు అంటే శని మళ్ళీ వక్రిస్తున్నాడు వెనక్కి. ఇప్పుడు మనకి జూలైలో అంటే మీన రాశిలో నుంచి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. వెనక్కి వచ్చి మళ్ళీ స్ట్రైట్ అయ్యే వరకు కొంచెం ఇది ఇస్తాడండి మీకు, ఈ ప్రభావం చూపిస్తాడు. సో మీరు ఒకటే ఏలినాటి శనిని మాత్రం మీరు ఏం భయపడకండి. ఏలినాటి శని మీకు చాలా మంచిది. అవును సార్, చాలా మంచిది ఏలినాటి శని. మీరు అనుకోవచ్చు ఇప్పటికే ఇంత ఇబ్బందులు పడుతున్నాను, మళ్ళీ ఇది ఒక ఏలినాటి శని వచ్చి తలకాయ మీద పడుతుంది. అవును సార్. ఎందుకంటే నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మీ లైఫ్ లో మీరు గమనించండి, మీకు ఎప్పుడైతే 20వ ఏట మీకు ఒకసారి ఏలినాటి శని వచ్చింది. అవునా? అవును. 20వ ఏట కంటే ముందే ఇబ్బంది పడ్డారు ఇంకా మీరు, ఏలినాటి శని రాకముందు. అప్పుడు కూడా అంత అవగాహన లేదు కానీ ఎంగేజ్ అప్పుడు మీకు తెలియదు. అప్పుడు మీకు అసలు ఈ శాస్త్రాల మీద ఇంట్రెస్ట్ పెద్దగా లేదు కాబట్టి మీకు అర్థం కాలేదు. కానీ అప్పుడు ఏలినాటి శనిలోనే ఒక రకంగా చెప్పాలంటే మీకు ఎంతో కొంత లైఫ్ స్టార్ట్ అయింది. అవునా కదా? అంటే మీకు దాదాపుగా 25, 26, 27 ఆ ఏజ్ లోనే మీకు ఏలినాటి శని ఆ ఏజ్ లో వచ్చింది మీకు యాక్చువల్ గా. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఏలినాటి శని వస్తుందని భయపడకండి. ఈ ఏలినాటి శని మిమ్మల్ని ఏమీ చెయ్యదు. చాలా రిలీఫ్ ఇచ్చారు. అదే కాబట్టి ఇవి చేసుకోండి. ఇంకా మీరు ఇంకేమైనా క్వశ్చన్ అడగాలనుకుంటే అడగండి, నేను చెప్తాను. ఉన్నాయి సార్. అమ్మ నేను వెయిటింగ్, మీకోసం వెయిటింగ్. అమ్మో, గజేంద్ర మోక్షం లాగా దొరికారు ఇప్పుడు నాకు మీరు. మసలు పట్టారు. స్వామివారి అనుగ్రహం. చెప్పండి. కర్కాటక లగ్నము నాది ఆశ్లేష నక్షత్రం. అవునండి. లగ్నం నక్షత్రం. బుధుడు అధిపతి. బుధుడు 5లో ఉన్నాడు కాబట్టి మీరు మెడికల్ లైన్ లోకి వెళ్ళారు. ఓకే, సరే సార్. కర్కాటక లగ్నంలో నుంచి పంచమ స్థానంలో సూర్యుడు, బుధుడు. ఆ ఇంట్లో బుధాదిత్య యోగం చెల్లదు. ఎందుకంటే బుధాదిత్య యోగం చెల్లి ఉంది వృశ్చికం, కన్యా రాశిలో. లేదండి, వృశ్చికం, కన్యా రాశి అని కాదు, మిథున, కన్యా రాశిలో చెల్లుతుంది, మేషంలో చెల్లుతుంది. అయితే ఈ బుధాదిత్య యోగం ఎప్పుడు చెల్లుతుంది అంటే మళ్ళీ ఎక్కడున్నా కూడా ఇంకొక యోగం దాన్ని చూసినప్పుడు, మీకు చంద్రమంగళ యోగం ఉంది చూసానా? అవును. దాని వీక్షణ దాని మీద పడ్డప్పుడు అది యాక్టివ్ అవుద్ది. ఎలా ఉంటాయంటే శాస్త్రంలో ఒక యోగం ఏ రాసుల్లో పడుతుంది అనేది ఒక లెక్క, వేరే రాసుల్లో పడ్డప్పుడు అది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అనేది ఒక లెక్క. అంటే ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు విదేశాలకు వెళ్ళారు, అక్కడ మీ చుట్టాలు ఉన్నారనుకోండి, బాగా తెలిసిన వాళ్ళు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు నడిచిపోద్ది ఆటోమేటిక్ గా. అక్కడ మీకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు అనుకోండి, ఏం లాభం? అట్లా పనిచేస్తాయి అలా పనిచేస్తాయి అన్నమాట. సరే, ఓకే. కర్కాటక లగ్నంలో నుంచి 5వ ఇంట్లో సూర్యుడు, బుధుడు ఉన్నారు. కాకపోతే 6వ ఇంట్లో రాహు ఉన్నాడు. అవునండి, అవును. ధనస్సులో రాహు ఉన్నాడు, మూలా నక్షత్రంలో ఉన్నాడు. మూలా నక్షత్రంలో ఉండి ఆ నక్షత్రాలు 12లో ఉన్నందుకే రాహు దశలో ఇబ్బంది పడుతున్నారు మీరు. దట్ ఇస్ కాల్డ్ కోదండ రాహు అంటారు. కోదండ రాహు అక్కడ కూడా ఇస్తాడు, మిథునంలో ఉంటే కూడా ఇస్తాడు అండి. ఎందుకంటే కోదండరామ్ యాక్సిస్ అంటారు దాన్ని. కోదండరామ్ యాక్సిస్ అంటే ఏంటంటే జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటే సంకల్పం చేసుకుంటే అవుతుంది. అది కోదండరామ్ యాక్సిస్, అది నాడీ ఆస్ట్రాలజీలో ఉండే కాంబినేషన్. అది ఎగ్జాక్ట్లీ అవుతుంది. అది ఓకే. కోదండ రాహు ఉన్నాడు, మూల నక్షత్రంలో ఉన్నాడు. ఇప్పుడు రాహు గురుడింట్లో ఉన్నాడు. అవునండి, అవును. ఓకే. ఇప్పుడు కర్కాటక లగ్నంలో నుంచి సప్తమంలో గురుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. అవునండి. అందరు ఏమంటారు అంటే గురుడు నీచంలో ఉన్నాడు నీకు అంటే, నేను అన్నాను గురుడు నీచ స్థానము 3 నుంచి 5 డిగ్రీలు, 15 డిగ్రీల్లో శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు కదా, నీచాన్ని దాటిపోయాడు. సో లేదు కదా అంటే, లేదు నువ్వు చాలా పాపం చేశావు, నీకు గురుడు నీచంలో ఉన్నాడు. గురుడు నీచంలో ఉన్నాడు. దేవ గురువుతో పాటు రాక్షస గురువు శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు.
కలత్ర స్థానం చెడిపోయింది, నీకు ఇతర స్త్రీలతో సంబంధాలు ఉంటాయి, కామం కోరికలు ఎక్కువ ఉంటాయి, భార్యతో విభేదాలు ఉంటాయి, భార్యతో విభేదాలు ఉంటాయండి, ఉండవని కాదు, ఖచ్చితంగా ఉంటాయి. అలా కాదు, ఇక్కడ వేరు. అంటే మీరు వాళ్ళు గురు శుక్రులు కాదు అక్కడ విభేదాలు ఇవ్వడానికి కారణం వేరే ఉంది ఇంకా అక్కడ. అదేంటంటే గోచారంలో ఉండే గ్రహాల స్థితి మారడం వల్ల కూడా జరిగింది. ఈ మీరు గమనిస్తే ఈ 2.5-4 సంవత్సరాల నుంచి ఎక్కువ అయింది విభేదాలు అనేవి. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే అది పర్టికులర్ గురు శుక్రులు అక్కడ ఉన్నందుకు మీరు గమనిస్తే మీ జీవిత భాగస్వామి యొక్క తల్లి గారు వాళ్ళ సిబ్లింగ్స్ తో కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. గమనించండి మీరు, మీ జీవిత భాగస్వామి ఉంది కదా, మీ మిస్సెస్ వాళ్ళ తల్లి గారికి వాళ్ళ మీ అత్తగారికి వాళ్ళ సిబ్లింగ్స్ తో ఉండే ఇవి కోల్డ్ వార్స్ నడుస్తుంటాయి, బయటికి మాత్రం బాగా కనిపిస్తూ. అబ్జర్వ్ చేయండి, చేస్తే తెలుస్తుంది అక్కడ. చేస్తాను సార్. ఇప్పుడు గురుడు నీచంలో ఉంటే నేను అన్నాను కర్కాటక లగ్నానికి గురుడు ఎక్కడున్నా ప్లస్ పాయింటే, నీచంలో ఉండి తన ఉచ్చ స్థానాన్ని చూస్తున్నాడు గురుడు. సో గురుడు ప్రొటెక్షన్ ఉంటది ఎప్పటికైనా సరే అంటే లేదు, గురుడు నీచంలో ఉన్నాడు. సార్ మీరు డ్రైవింగ్ లో ఉన్నారా? లేదండి, పర్లేదు, డ్రైవింగ్ చేస్తున్నాను, వెనకతల కూర్చున్నాను, పర్లేదు. కర్కాటక లగ్నానికి గురుడు ఏ స్థానంలో ఉన్నా ఆ లగ్నానికి గురుడు శుభుడు, శుభం చేస్తాడు, అపకారం చెయ్యడు. గురుడు నీచంలో ఉన్న తన లగ్నాన్ని చూసుకుంటున్నాడు అని నేనంటే కాదు. శుక్రుడు రాక్షస గురువు కలవడం వల్ల నీకు రాక్షస బుద్ధులు వచ్చినాయి నీకు అని అన్నారు కొందరు. సరే, అంటే రాక్షస బుద్ధులు ఏం కాదులేండి, అది ఎనర్జెటిక్ గా ఉంటారు యాక్చువల్లీ ఆ కాంబినేషన్ అలా ఉన్నప్పుడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ గురువు శుక్రుడు సప్తమంలో ఉన్నందుకు మీరు ఇందాక అన్నారు చూసారా, లగ్నానికి శుభుడు అండి చూసుకుంటున్నాడు అని. అది ఉండదని కాదు, ఎందుకంటే కాకపోతే కొంచెం నీచబడి చూసుకుంటున్నాడు. అంటే దీని అర్థం ఏమిటంటే ఇప్పుడు మీరు అన్నాను చూసారా, మీకు ఎడ్యుకేషన్ లో కొంత డిస్టర్బ్ పడ్డారు అని చెప్పని చూసారు. ఎందుకంటే 9th లార్డ్ కదండి, 9 అంటే స్కూల్స్, కాలేజెస్, మాస్టర్స్ నుంచి రిసీవ్ చేసుకోవాల్సింది తగ్గింది లగ్నానికి, ఎందుకంటే నీచంలో ఉన్నందుకు. అవును, అర్థమైందండి. అది ఎవరు ఏ అధిపతి అనేది తీసుకోవాలి అక్కడ. ఎంతసేపు సప్తమంలో ఉన్నాడని కాకుండా ఎవరు ఏ ఆధిపత్యం పొందున్నాడు. ఇంకోటి ఏంటంటే మీకు నీచత్వాలు కొంత శుభగ్రహాలతో కలిసినప్పుడు కొంత తగ్గుతుంది అది. అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి హెల్త్ బాగాలేదు కానీ మన ఫ్రెండ్ పక్కన ఉన్నాడు, ఫ్రెండ్ అంటే రాష్ట్రీయ గురువు అవనివ్వండి, నేచురల్ శుభగ్రహం కదా అది. అవును, నేచురల్ శుభగ్రహం అయినప్పుడు ఏం చేస్తుంది అంటే శుక్రుడు ధనకారకుడు కాబట్టి జీవిత భాగస్వామి కూడా అర్న్ చేస్తుంటది, తన ఇంట్లో ఖాళీగా కూర్చోదు. అవును. సో ఆ పాయింట్స్ అన్ని కూడా కవర్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఒక చార్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు. ఓకే, అట్లా అది అనాలిసిస్ అనేది ఏదో ఊరికే సప్తమంలో ఉన్నాడు మీరు స్త్రీలతో తిరుగుతారు మొత్తం కామపిశాచి ఇవి కాదు, ఇంకా చాలా ఉంటాయి అందులో. సరే సార్, ఇప్పుడు అది గురుబలం ఉందంటారా లేదంటారు? ఇప్పుడు నాకు మీకు గురుబలము కొంత పర్సెంట్ ఉందండి. ఎలా అంటే కెరియర్ అంటే జీవిత భాగస్వామి ఒక కెరియర్ ఉండడానికి ఓకే ఇట్లాంటి వాటికి ఉంది. అర్థమైందండి. మా మిస్సెస్ కర్కాటక లగ్నం, ఆమె లగ్నంలో గురుడు ఉన్నాడు. ఆ లగ్నంలో గురువు ఉంటే అసలు ఆ గురువు అంటే పంచమంలో ఎవరున్నారో కూడా చెక్ చేసుకోవాలి. లగ్నంలో గురువు ఉన్నప్పుడు మా మిస్సెస్ కి పంచమంలో ఎవరున్నారో కూడా చెక్ చేసుకోవాలి. గురు రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో చెక్ చేసుకోవాలి. కర్కాటక లగ్నమే. లేదు, నాకు అర్థమైంది, కర్కాటక లగ్నమే. గురు రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, గురువు నుంచి పంచమ భాగ్యాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలి. మీకు పంపిస్తాను, ఫీజు పంపిస్తాను, చూదురు. ఇప్పుడు గురుడు శుక్రుడు కలిసి ఉన్నారు సప్తమ స్థానంలో, కుజుడు కలిసి ఉన్నారు, మిథునంలో శని కేతువులు ఉన్నారు. అవునండి. కొందరు ఏమన్నారంటే నీకు 12వ ఇంట్లో వ్యయంలో శని ఉన్నాడు బాబు, నీకు ఇచ్చేవాడు తీసేవాడు శని, నువ్వు శనిని పట్టుకోవాలి, ఈశ్వరుని కొలువు, నీకు ఏది లైఫ్ లో పర్మనెంట్ గా ఉండదు, ఏది వచ్చినా వెళ్ళిపోతది అన్నాడు. ఎందుకు అంటే రాహు శనిని చూస్తున్నాడు, శని రాహుని చూస్తున్నాడు వక్రించాడు కదా, ఆ రెట్రోగ్రేడ్ లో ఉన్నాడు. కరెక్ట్, కేతు కూడా రెట్రోగ్రేడ్ లో ఉన్నాడు. రెట్రోగ్రేడ్ లో ఉన్నప్పుడు పవర్ ఎక్కువగా ఉంటది, ఆయన ఎనర్జీ ఎక్కువగా ఉంటది, ఆయన ఏం భయపడాల్సిన అవసరం లేదు అని అట్లా భయపెట్టారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి గురువు గారు, నాకు ఉద్యోగం పోయింది నవంబర్ లో.
కెరీర్ విషయంలో ఇబ్బంది ఉంటుంది. ఆఫ్రికాలో నవంబర్ లో ఉద్యోగం పోయింది. 5 నెలల నుంచి ఇంట్లో కూర్చున్నా. 20-30 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను సార్. అన్నిట్లో ఓకే ఓకే ఓకే, కానీ జాబ్ రాదు. ఇది జాబ్ చేసే జాతకం కాదండి, ఓన్ గా చేసుకునే జాతకం. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న టైం పరంగా సరే ఓకే, 6లో రాహు ఉన్నందుకు విదేశాల్లోనే ఇస్తాడు మీకు. కాకపోతే విదేశాల్లోనే ట్రై చేసుకోవాలి, లోకల్ గా కాకుండా. అవునా సార్? విదేశాల్లో వస్తుంది. మీరు నేను ఒక మంత్రం పంపిస్తాను, అది చేసుకుంటే 2-3 months లో వస్తుంది. కాకపోతే రెగ్యులర్ గా చేయాలి అది. ఎందుకంటే 2-3 months లో మీరు రెగ్యులర్ గా చాంటింగ్ చేస్తే వస్తుందండి. అబ్బా సార్, మీ నెత్తి మీద పాలు పోస్తాం సార్ వచ్చి ఫ్లైట్ ఎక్కే ముందు. నా నెత్తి మీద ఎందుకంటే అమ్మవారికి పోయండి సరిపోతుంది. కాదు సార్, ఉండండి సార్, అమ్మమ్మ అప్పుడే ఎండ్ చేయొద్దండి. ఇప్పుడు నవంబర్ లో ఉద్యోగం పోయింది సార్. నవంబర్ లో ఉద్యోగం పోయింది. నవంబర్ నుంచి ఖాళీగా వైఫ్ మీద ఆధారపడి ఉన్నా. ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను సార్, ఒక్క జాబ్ రాలేదు. ఓకే. ఒకరు ఏమన్నారంటే గురువు నుంచి రాహు 12లో ఉన్నాడు, రాహు నుంచి గురుడు 2లో ఉన్నాడు. అంటే రాహు మహాదశలో గురుభుక్తి నడుస్తుంది, శుక్ర అంతర్దశ నడుస్తుంది. సో రాహులో గురుభుక్తి పోవాలి, శని భుక్తి రావాలి. శని భుక్తి ఏప్రిల్ మేలో వస్తుంది. అవునండి. సో అంతవరకు నీకు జాబ్ రాదు అని చెప్పారు. అంటే 8 నెలలు ఉద్యోగం లేకుండా ఎలా ఉండాలి అంటారు. అలా ఏం లేదండి. గ్రహాలు వాటి పని చేస్తున్నప్పటికీ కూడా మనం వాటికి సంబంధించిన మంత్రం, అంటే అమ్మవారి మంత్రం కానివ్వండి, ఏదైనా చేసుకుంటూ మనం ఖచ్చితంగా బలాన్ని పెంచుకొని మనం ఖచ్చితంగా ఫలితాన్ని పొందలేమని కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం జాతకం ఇలాగే నడుస్తుంది, ఇదే అనుభవించాలనుకుంటే ఇంక జాతకం చెప్పించుకోవడం వేస్ట్. మీకు అర్థమవుతుందండి? అంతే కదా. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, మనకి హెల్త్ బాగాలేదంటే డాక్టర్ గారు ఉండి హెల్త్ బాగాలేదని చెప్పడం, డాక్టర్ గారు దగ్గరికి ఎందుకు వెళ్ళడం? అది ఎట్లా బయటపడాలి చెప్పడానికి కదా. మందిస్తే తగ్గిపోతుంది కదా అట్లా. అచ్చా, అదిగా సార్. ఇప్పుడు రాహులు గురుభుక్తి పోయేంత వరకు వెయిట్ చేయాలా, ఉద్యోగం వస్తుందా? ఒకటండి, గురుభుక్తిలో ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పులు ప్రయాణాలు ఉంటాయండి. అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే నేను అనేది ఏంటంటే దానికి రెమెడీ చేసుకోండి. రెమెడీ చేసుకుంటుంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఏదో మంత్రం చెప్తామన్నారు గురుగారు, మీకు పంపిస్తాను. ఉద్యోగం రావడానికి ఒక మంత్రం పంపిస్తాను. ఉద్యోగం రావడానికి మంత్రం చెప్తారు. విదేశాలకు ఎప్పుడు వెళ్తాం సార్? మళ్ళీ మీకు ఉందండి, కంటిన్యూస్ గా ఉంది. మీరు ఎందుకంటే రాహుదశ కదా, మీరు ట్రై చేసుకుంటే ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. ఎందుకంటే 12లో గురు సంచారం జరుగుతుంది కదా ప్రెసెంట్ మీకు. 11th లో రాహు ఉన్నాడు. 11th లో రాహు ఉన్నాడు. ఏది మీరు చంద్రరాశి రీత్యా అంటున్నారు, లగ్నరీత్యా 12లో గురువు కదా. కర్కాటక లగ్నం నుంచి 12లో గురువు కదండి. కర్కాటక లగ్నంలో నుంచి 12లో గురువా? గోచారంలోనండి, గోచారంలో. సార్ గోచారంలో మేషరాశి నుంచి నేను అదే లగ్నరీత్యా అంటున్నా, రాశి రీత్యా మాట్లాడట్లా. లగ్నం నుంచి కర్కాటక లగ్నం నుంచి 12లో గురువు కదా. ఎట్లా అవుతాడు సార్ 12లో గురువు? అయ్యో రామ, కర్కాటకంలో మీ లగ్నం ఏంటి? కర్కాటకమేనా? అవును. ఇప్పుడు గోచారంలో గురువు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు మీనంలో ఉన్నాడు. మీనంలో కాదండి, మిథునంలో ఉన్నాడు కదా. మిథునంలో ఉన్నప్పుడు మరి 12లోనే కదా ఉన్నట్టు. అవును సార్. కాబట్టి ఏంటంటే 12వ స్థానం అనేది అది మనకి విదేశీ స్థానం కాబట్టి ఇస్తాడు ఖచ్చితంగా. కాకపోతే మీరు ఏం చేయండి అంటే కొంచెం హనుమాన్ చాలీసా చేయండి మార్నింగ్ ఈవినింగ్. హనుమాన్ చాలీసా వినాలా, చదవాలా సార్? చదివితే చాలా మంచిది. చదవలేము, నాకు నోరు తిరగదు అనుకుంటే వినండి, సరిపోతుంది మార్నింగ్ ఈవినింగ్. ప్లస్ నేను చెప్పిన మంత్రం చేయండి, రోజు చేయండి. 2 రోజులు చేసి 3 రోజులు మానేయడం చేయకండి. ఎట్లా చేయాలి సార్? స్నానం చేశాక ఎప్పుడైనా చేసుకోవచ్చా? స్నానం చేసి చేయాలి ఇప్పుడు కూడా హనుమాన్ చాలీసా అనేది, గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పే మంత్రం, నేను చెప్పే మంత్రం అయినా సరే స్నానం చేసే చేయాలి. 40 నిమిషాలు చేయండి. మీరు ఇంకా పాజిటివ్ గా పెట్టుకోండి మైండ్ లో. అయ్యో ఏలినాటి శని జరుగుతుంది కదా, నాకు ఉద్యోగం రాదేమో, ఇంట్లో కూర్చుంటానేమో అనుకోకండి. ఎందుకంటే ఏలినాటి శనే ఉద్యోగాన్ని ఇస్తుంది మనిషికి ఎప్పుడు కూడా. కాకపోతే ఏంటంటే వర్క్ స్ట్రెస్ అది ఉంటుందండి. ఒక్క సెకండ్.
హలో సార్. కాబట్టి ఏంటంటే మీరు అసలు నేను చెప్పింది చేయండి, చేస్తే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది మీకు. భయపడకండి, ఎందుకంటే చంద్రమంగళ యోగం ఉన్నప్పుడు దశమ స్థానంలో విదేశీ ధనయోగాలే ఎక్కువగా ఇస్తుంది మీకు స్వదేశంలో కంటే కూడా. అర్థమైందండి? చంద్రమంగళ యోగము కుజదశలో అయిపోయింది, చంద్రుదశలో అయిపోయింది. అయిపోయినా కూడా మీకు కోణస్థాన దృష్టి ఉంటుంది కదండి రాహుకి. అవును, కేంద్ర కోణాధిపతి. కేంద్ర దృష్టిలు, కోణ దృష్టిలు ఉంటాయి రాహుకేతువులకి. ఉన్నప్పుడు రాహు కూడా ఎంతో కొంత పనిచేస్తాడు మీకు. కాకపోతే మీరు దాన్ని లేదు ఖచ్చితంగా నాకు అమ్మవారు ఇస్తుంది అని కంప్లీట్ గా బిలీవ్ తో మీరు మంత్రం చదివితే అది ఇచ్చేస్తుంది రిజల్ట్ ఇంకెక్కడ. అబ్బా, అది అర్థమైందండి. కాకపోతే మీరు మంత్రం బాగా చదువుకోవాలి, రెగ్యులర్ గా చదువుకోవాలి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. రోజుకి ఎన్నిసార్లు చదవాలి సార్? రోజు ఒక 40 minutes చదవండి. మీరు చెప్పే మంత్రాన్ని 40 నిమిషాలు చదవాలి. 40 నిమిషాలు చదవండి, నేను మీకు వాట్సాప్ లో పంపిస్తాను మీకు. అది ఉదయమా సాయంత్రమా సార్? ఉదయం చదివితే చాలా మంచిది. ఒకవేళ ఉదయం మీకు కుదరలేదు ఈవినింగ్ చదువుకోండి, తప్పేం లేదు. తప్పు లేదు. ఎప్పుడు మొదలు పెట్టమంటారు? ఇమ్మీడియట్లీ ఈ రోజే మొదలు పెట్టండి, మళ్ళీ రేపటి దాకా ఎందుకు? అమావాస్య కదా సార్, పర్లేదా? అమావాస్య రోజే ఇంకా మంచిది. మంత్రానికి శక్తి ఎక్కువ ఉంటుంది అమావాస్యకి. అవునా సార్? అమ్మవారి వాటిల్లో అమావాస్య ఇంకా చాలా మంచిది. ఓకే, డన్. తప్పకుండా సార్. నేను గన విదేశాలకు వెళ్తే 2 నెలల్లో నేను ఫస్ట్ ఫ్లైట్ ఎక్కే ముందు వచ్చి మిమ్మల్ని కలిసి మీకు బట్టలు పెట్టి కాళ్ళు మొక్కెళ్తాను సార్. అయ్యయ్యో, ఒక విషయం చెప్తా చూడండి, నా గొప్పతనం ఏం కాదు. ఒకవేళ నేను చెప్పిన యు ఆర్ ద లాస్ట్ అస్ట్రాలజర్. అవునా? ఇంకా ఇవాళ నుంచి ఎవరిని అడగను ఇంకా. అయ్యో లేదు సార్, ఇరిటేషన్, డిప్రెషన్ ఇంట్లో. మిస్సెస్ 5 నెలలు అయింది, నువ్వు అది చేసావు, ఈ బుక్స్ రాసావు, ఈ పబ్లికేషన్ లో చేసావు, నాకు అంబాసిడర్ తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు, ఏం లాభం? నీ బతుకు ఉద్యోగం లేదని తిట్టడం, మదర్ తిట్టడము. ఇలా పోరు పడలేకనే రామేశ్వరం వచ్చి దేవుడు దండం పెట్టుకొని, పార్వతీదేవిని దండం పెట్టుకొని వచ్చాను. రేపు వెళ్ళి నవగ్రహాలు దండం పెట్టుకొని ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళి ఇంకా చేస్తాను సార్. మీ నోటి వాక్కు నానాజీ సార్, నానాజీ పట్నాకర్ సార్, నిజంగా చెప్తున్నా సార్, మనస్ఫూర్తిగా చెప్తున్నా. మీ నోటి వాక్కు జరగాలి, మీరు దీవించాలి. నేను మిమ్మల్ని హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని కలవాలి ఫ్లైట్ ఎక్కే ముందు. అమ్మవారి అనుగ్రహంతో ఖచ్చితంగా జరుగుతుందండి. 2-3 నెలల్లో మీకు ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే మీరు 2-3 నెలల దాకా వెయిట్ చేయాల్సిన పని లేదు. ఒక్కోసారి నెలలో కూడా వస్తుంది అదృష్టం బాగుంటే. కాకపోతే మీరు రెగ్యులర్ గా చేయండి. నాకు అదృష్టం లేదు. మీరు అలా అనుకోకూడదు, మీ నోటి వాకు మీరే పాడు చేసుకోకూడదు ఎప్పుడు కూడా. ఉందని ఏది చేసినా సార్, ఇల్లు కొన్నాను, ఇల్లు అమ్మేసా, కారు కొన్నా, కారు అమ్మేసా, ఏది నిలబడదు ఎందుకు? అది కొంచెం మీకు చతుర్థాధిపతి నీచబడ్డ గురువుతో ఉన్నాడు కదా, అందుకని అట్లా అవుతుంది. అది చతుర్థం పాడవడం వల్ల మీకు ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అయింది, గృహం విషయంలో అమ్మడం, కొనుగోలు ఇట్లాంటివి జరిగాయి. కొంచెం తల్లిగారితో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాలు వస్తుంటాయి. ఎందుకంటే సునామీలు, భూకంపాలు వస్తాయి నాకు మదర్తో. ఎందుకు అంటే మదర్ కారక గ్రహం కదా, 4th లార్డ్ నీచ గ్రహంతో ఉన్నాడు కదా, అందుకని. 4th లార్డ్ నీచ శుక్రుడు వెళ్ళి గురువుతో ఉన్నాడు కదా, అందుకని మదర్తో విభేదాలు వస్తున్నాయి మీకు. ఇది కారణం. చంద్రుడు కదా సార్? చంద్రుడే, కానీ 4th లార్డ్ కూడా చూడాలి కదా, చతుర్థాధిపతి శుక్రుడు. శుక్రుడిని కూడా చూసుకోవాలి కదా. ఓకే, గురుడు పూర్వజన్మ కర్మకారకుడు అండి శుక్రుడు మీకు. అందుకని పూర్వజన్మ నుంచి మీకు ఉన్నది మదర్తో వైరల్టీ. అందుకే మీరు ఎంత బాగున్నా మదర్తో గొడవలు వస్తుంటాయి. కారణం అది. ఎప్పుడు వస్తాయి సార్? గంటకు వస్తాయి ఇద్దరికి. అవును, వస్తుంటాయి మీకు. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటాయండి. ఎందుకంటే అది జాతకం అది. లాస్ట్ క్వశ్చన్, ఎక్కడ పోయినా ఏ ఆర్గనైజేషన్ లో పనిచేసినా టాప్ మేనేజ్మెంట్ తో అట్రాక్షన్ బాగుంటా, నా కొలీగ్స్ తో మటుకు ఎనిమిటీ వస్తుంది. ఎందుకు? 10th లార్డ్ 10th హౌస్ మీద కూడా రాహు దృష్టి ఉంది కదండి, అందుకని. 10th లార్డ్ అంటే మేషం మీద కుజుడి మీద రాహు దృష్టి ఉంది కదా, అందుకని. అచ్చా, సబార్డినేట్స్ తోనూ లోవర్ క్లాస్ వాళ్ళతో గొడవలు వస్తాయి. బట్ వైస్ ఛాన్సలర్ కానీ, పెద్ద వాళ్ళతో కానీ, క్యాబినెట్ వాళ్ళతో మంచి రిలేషన్స్ ఉంటాయి, ఫోన్లో పనులు అయిపోతాయి. కానీ ఇక్కడ పనులు అవ్వవు. ఇక్కడ ఏంటంటే చంద్రమంగళ యోగం ఏమో ప్లస్ ఇస్తుంది, రాహు దృష్టి వల్ల కొంత మైనస్ ఇస్తుంది. అప్పుడు ఏంటంటే మీరు రాహు గ్రహానికి సంబంధించి చేసుకుంటూ ఉంటే మీకు దోషం తగ్గుతుందండి. అప్పుడు బుధుడికి చేయాలి, రాహుకి చేయాలి, సూర్యుడికి చేయాలి. అది అట్లా. ఓ, ముగ్గురికి చేయాలి. ఓకే, చేస్తాను. నేను మీకు దానము మంత్రం పంపిస్తాను. ఓకే,
అది రెగ్యులర్ గా మెయిన్ గా చేసుకోండి. ఓకే. చేసుకుంటే మిమ్మల్ని ఖచ్చితంగా బాగుంటుంది. మిమ్మల్ని నేను కలవాలి సార్ ఫ్లైట్ ఎక్కే ముందు. సరే, కలుద్దరు కానీ ఖచ్చితంగా కల్పిస్తుంది అమ్మవారు. మీ మీరు వెళ్తారు. సంకల్ప బలం సార్, నిజంగా చెప్తున్నా, రామేశ్వరంలో ఉన్నాను ఇవాళ మాస శివరాత్రి. మీ సంకల్ప బలం నాకు శ్రీరామ రక్ష ఎలాగైనా పంపించండి సార్. అమ్మవారి అనుగ్రహం ఏదైనా చేయండి, నేను ఏదైనా పరిహారం కూడా పంపిస్తాను, చేసి నన్ను పంపించండి సార్. తప్పకుండా అండి, తప్పకుండా. ఇది వెనక్కి తిరగకూడదు లైఫ్ లో. రోజు మీరు డైలీ 2 times అయితే హనుమాన్ చాలీసా చేసుకోండి. నేను చెప్పిన మంత్రం చేసుకోండి. జాబ్ రావడానికి మీకు మంత్రం పంపిస్తాను, చేసుకోండి, బాగుంటుంది. వెళ్తారండి, వెళ్తారు ఖచ్చితంగా వెళ్తారు. మీరే ఎక్కించాలి. అయ్యో రామ, నాకేడ టైం ఉంటది. ఆ ఉద్దేశం అంటే ఏంటి అంటే మీ ఆశీర్వాదం, మీ నోటి వాకు చాలా మటుకు నేను మీరు ఎప్పుడు చూస్తాను. మీరు చెప్పింది మేష రాశికి విష్ణు సహస్రనామం అయితే ఎంత బాగా పనిచేసింది సార్. నిజంగా సార్, మీరు ఏ తల్లి గడపను పుట్టారో కానీ నిజంగా మీకు శ్రీరామ రక్త సార్. నిజంగా మీరు చెప్పింది అది విన్నప్పుడల్లా కొత్త థాట్, కొత్త వైబ్రేషన్స్, కొత్త రోడ్ మ్యాప్ వస్తున్నారు. ఓకే, అది మీ వాక్ చాతుర్యం సార్, సరస్వతీదేవి. నిజంగా మీ నోటి వాక్ జరగాలి సార్. తప్పకుండా జరుగుతుందండి అమ్మవారి అనుగ్రహంతో. నేను మిమ్మల్ని కలవాలి 2 నెలల్లో, లెక్క పెట్టుకోండి సార్. నవమాసం సార్, నా బాధ అర్థం చేసుకోండి సార్. ఏకఛత్రాధిపత్యం ఏలునోని ఇప్పుడు 0కి వచ్చేసాను, అజ్ఞాతవాసంలో ఉన్నా. నాకు అర్థమైంది, నేనే చెప్పాను కదా ఆల్రెడీ ఇట్లా ఉంది పరిస్థితి అని. అజ్ఞాతవాసంలో ఉన్న ఫ్రెండ్స్ ని కలవలేకపోతున్నా. ఏమ్రా ఆఫ్రికా పోయినావు, పెద్ద లెవెల్ కొట్టినావు, మినిస్టర్ తెలుసు, ఆఫ్రికా ప్రైమ్ మినిస్టర్ తెలుసు, UN వాడు తెలుసు, 0 అయిపోయినావు అంటున్నారు సార్ అందరూ కలిసి. ఇప్పుడు బయటకు కూడా రాలేకపోతున్నాను సార్, బంధువుల్లో కలవలేకపోతున్నా. ఇంకా జాబ్ రాదా, 90 పేపర్లు రాసావు, 20 పుస్తకాలు రాసావు, క్యాన్సర్ మీద బుక్స్ రాసావు, ఇంకా జాబ్ రాదా అంటున్నారు సార్ అందరూ. కొంచెం ఎలాగైనా చూడండి సార్ నానాజీ సార్, నిజంగా సార్. తప్పకుండా అండి. పార్వతీదేవి దగ్గర ఉండి అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. షూర్. తప్పకుండా అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్తారు, సక్సెస్ అవుతారు, డోంట్ వరీ. ఎలాగైనా పంపించండి, మంత్రం చెప్పండి. అప్పుడప్పుడు మీకు ఏదైనా ఐడియాలు వస్తే వెంటనే మెసేజ్ చేయండి సార్ నాకు. తప్పకుండా సార్. బ్లెస్ చేయండి, ప్రే చేయండి సార్ ఫర్ మీ. ఓకే, తప్పకుండా అండి. అమ్మవారు నేను ఫ్లైట్ ఎక్కే ముందు మిమ్మల్ని కలవాలి. తప్పకుండా. నేను ఫ్లైట్ ఎక్కలేదు అంటే మీరు మీ బ్లెస్సింగ్స్ నా మీద లేనట్టు. అయ్యో, అంతే మరి. ఎప్పుడు కూడా అలా కాదు అజయ్ గారు. ఒక విషయం చెప్తాను చూడండి, పాజిటివ్ గా ఉండండి. నా బ్లెస్సింగ్స్ 100% మీకు ఎప్పుడు ఉంటాయి. మీకనే కాదు, నా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా నేను రోజు భగవంతుని కోరుకుంటా, నాకున్న వాళ్ళందరూ కూడా బాగుండాలి. ఎందుకంటే బాగుండాలని కోరుకోవడంలో ఆ సంతృప్తి వేరే ఉంటుందండి. నేను అనేది ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా ఒకటే అనుకోండి, అమ్మవారు ఉంది, అమ్మవారు నన్ను ఖచ్చితంగా కాపాడుతుంది అనే భావన పూర్తిగా ఉంచుకోండి మీలో. ఉంచుకుంటాను. ఇవాళ నుంచి ఉంచుకుంటాను. కాకపోతే మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. నేను ఫ్లైట్ ఎక్కే ముందు మిమ్మల్ని కలవాలి 2-3 నెలల్లో, మాక్సిమం 3 నెలలు గురువు గారు. దసరాకి ఎక్కించండి. తప్పకుండా కలుపుతారు కానీ. ఓకే, అది ఆ మాట అన్నారు, సంతోషం సార్. గాడ్ బ్లెస్ యూ సార్. మంచిదండి. హైదరాబాద్ లో మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే చెప్పండి సార్. కామినేని సూర్యనారాయణ గారు తెలుసు, కామినేని హాస్పిటల్ మాట్లాడతా. షూర్ అండి. కామినేని శశిధర్ గారు నా బెస్ట్ ఫ్రెండ్. అవునా? ఓకే సార్, థ్యాంక్ యూ అండి. తప్పకుండా చెప్తాను. 10 years అక్కడ అందుకు. షూర్ అండి. ఎల్బీ నగర్ లో కామినేని హాస్పిటల్ లో పనిచేశాను 10 years. ఓకే, షూర్ అండి. కామినేని సూర్యనారాయణ గారు చైర్మన్ గారు, MD శశిధర్ గారు, మీకు ఎటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా ఒక ఫోన్ కొట్టండి, ఎక్కడున్నా దేశంలో, వరల్డ్. తప్పకుండా అండి, తప్పకుండా. నేను మటుకు ఈ చిన్న కుచేలుడు మీకు ఇచ్చే గురుదక్షిణ అది. అయ్యో, తప్పకుండా కలుద్దాం మనం. థ్యాంక్ యూ సార్. మంత్రం పంపించండి సార్ ప్లీజ్. నేను పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అమ్మవారిని సిద్ధిరస్తు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.